హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖకు సంబంధించి నోటిఫికేషన్ల పర్వం అనేటటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? అయితే దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి, విద్యా అర్హతలు ఏమిటి, శాలరీ ఎంత ఉంటుంది, వర్క్ ఏంటి, ఓకేనా, పోస్ట్ నేమ్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో మనం తెలుసుకుందాం. ఇంతకీ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు వస్తుంది, ఓకేనా, అయితే ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ చేద్దాం. రైట్? వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకే, రైట్. మనం ప్రజెంట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ అగ్రికల్చర్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి. ఓకేనా? వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రులుగా ఇక్కడ ప్రధానం. అయితే ఇందులో మనకి రీసెంట్గా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ 18 రకాల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాము. అందులో వన్ ఆఫ్ ది నోటిఫికేషన్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఓకే, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి జాబ్స్, జోన్ వైజ్గా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఓకేనా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ అవబోతున్నాయి అటువంటి జాబ్స్కి. ఓకే, ఉన్నటువంటి మన 26 జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషను జిల్లాల వారీగా, అదేవిధంగా క్యాస్ట్ల వారీగా, ఓకేనా, రోస్టర్ పాయింట్ల వారీగా ఈ యొక్క పోస్టులు అనేటటువంటి కూడా రిలీజ్ చేసేటటువంటి మహత్తర కార్యక్రమం కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు, ఉత్సాహవంతులు ఎవరైతే ఆసక్తి కనబరుస్తున్నారో వారందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సంబంధించినటువంటి సిలబస్ మనకి ఆన్లైన్లో ఒకసారి చూడండి. ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా ఇప్పటి నుంచి మనం కానీ ప్రిపేర్ అయినట్లయితే జాబ్ అనేటటువంటిది ఈజీగా మనం సంపాదించవచ్చండి. ఓకేనా, రైట్. ప్రధానంగా మనకి జీకే మీద, కరెంట్ అఫైర్స్ మీద, స్టాండర్డ్ జీకే మీద, ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ప్రధానంగా నేషనల్ మూవ్మెంట్ సంబంధించినటువంటి 1885 నుంచి 1947 మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాలి. కమిటీలు ఏంటి, దానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా డిస్కషన్ చేయండి. ఓకేనా, ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సంబంధించి వెటనరీ పరంగా డిపార్ట్మెంట్లో బిట్స్ అనేటటువంటి ఇంపార్టెంట్ అని చెప్పి అందులో అంతా డిస్కషన్ చేస్తున్నామండి. స్టాండర్డ్ జీకి అది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి ఒకసారి చెక్ చేయండి. నా ప్లేలిస్ట్ ఉంది, చెక్ చేయండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా బిట్స్ కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే 99% అయితే ఉంటుంది. రైట్? ఇలా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ కూడా మనకు ప్రధానంగా అగ్రికల్చర్ ఆఫీసర్ జాబ్స్ వ్యవసాయ శాఖకు సంబంధించి దాదాపు 10 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా, అందులో మనది ఒక పోస్ట్ అనుకొని ఖచ్చితంగా ఆ రకంగా ప్రిపేర్ అయినట్లయితే జాబ్ అనేటటువంటిది సంపాదించేటటువంటి ఛాన్సెస్ అనేటటువంటివి 100% అయితే ఉన్నాయి. ఓకే, రైట్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సంబంధించి, జిల్లా సైనిక అధికారి, గ్రంథ పాలకుడు, ఇంటర్ విద్యా అర్హతతో, హార్టికల్చర్ ఉద్యానవనానికి సంబంధించి, మత్స్యశాఖకు సంబంధించి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జాబ్స్, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు గవర్నమెంట్ వారు. ఖచ్చితంగా మనం కృతజ్ఞత తెలియజేసుకొని ఖచ్చితంగా దానికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. We will meet next video more than important job notification updates. Okay, thank you so much.